హలో అండి. వేడి వేడి అన్నంలో ఒక చెంచా కందిపొడి, కాస్త నెయ్యి. ఆ రుచి గుర్తొస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ కందిపొడి చేయడానికి నేను 1 కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు మినపగుళ్ళు, అరకప్పు పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, రుచికి తగ్గట్టు ఉప్పు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. స్టవ్ మీద మందపాటి అడుగున్న పాన్ పెట్టుకుని పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పులన్నీ దోరగా వేయించుకుని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. పప్పులు వేయించుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ చాలా లోలో పెట్టుకోవాలి. అప్పుడు పప్పులు లోపలికంతటా వేగుతాయి. తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. చివరిలో జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగాక ఇంగువ వేసి కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. వేగినవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, పూర్తిగా ఆంధ్ర బ్రాహ్మణ్ స్టైల్ కందిపొడి రెడీ అయిపోయింది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగువ, జీలకర్ర మరి కాస్త వేసుకుని దోరగా వేయించుకోవడం. వారానికి 2-3 సార్లు ఇది వేసుకుని తింటే ఆ రోజుకి సరిపడా ప్రోటీన్ మనకి అందుతుంది. థ్యాంక్ యూ.